నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితము నన్ను ఒక ఇల్లుకి వాస్తు చూడడానికి పిలిచారండి. నేను ఆ ఊరికి వెళ్ళాను. అక్కడ అతని ఇల్లు ఇదండి. అంటే నార్త్ ఫేస్లో ఇల్లు ఉంది. ఇది బాత్రూములు సరిగా లేవని, సరైన ప్లేస్లో లేవని వేరే ఒక వాస్తు అతన్ని పిలిచి చూపించుకోవడం జరిగింది. అతను కొద్దిగా రీమెడీ చెప్పాడు. అది కరెక్ట్గానే చెప్పాడు. నేను ఈ ఇంటికి విజిట్ చేసేటప్పుడు ఈ ఇంటి లోపల పని నడుస్తుందండి. అయితే నేను వెళ్ళిన తర్వాత ఈ ఇల్లును మొత్తము అబ్జర్వ్ చేశాను. లోపట రీమెడీ చేపిస్తున్నాడు, అది ఓకే. అయితే ఇతనికి ఇది నార్త్ కదా, ఇది సౌత్, ఇది వెస్ట్. అంటే ఇది వెస్ట్ అన్నమాట. ఈ వెస్ట్ నుంచి ఒక రోడ్డు ఇలా వస్తుందండి. అయితే ఈ ప్లేస్ అంతా ఇంతవరకు ఇతందే. ఇక్కడ నుండి ఇక్కడి వరకు కూడా ఈ ఇంటి ఓనర్కే ఈ ప్లేస్ ఉందన్నమాట. అయితే నేను ఈ ప్లేస్ ఎవరిది అని అడిగినా ఇది నాదే అని చెప్పిండు. దీని తర్వాత ఇండ్లు ఉన్నాయండి. అయితే మరి ఇది ఇలా ఉన్నప్పుడు మీరు ఈ పశ్చిమం నుంచి వచ్చే ఈ వీధి ఏదైతే చూపు ఉందో దీన్ని మీరు కరెక్ట్గా మలుచుకుంటే మీకు మంచి చేకూరుతుందండి అని చెప్పాను. అదే ఎలా అని చెప్పాడు. నేను ఏమన్నా అంటే ఇతనికి ఈ రోడ్ ఏదైతే వస్తుందో ఇంతవరకు ఈ పారుగోడను తీసేసి ఇక్కడి వరకు పారుగోడని పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ గేటు పెట్టుకోమని చెప్పాను. కొద్దిగా ఇక్కడ ఈశాన్యం పెంచుకోమని చెప్పాను. ఇది ఇలా చేసినప్పుడు పశ్చిమ వాయవ్యం నీకు వీధి చూపవుతుంది. ఇది యజమానికి, నాయకత్వానికి తోడ్పడుతుంది అని చెప్పాను. ఈ ఇంటి అతను అంతకుముందే రాజకీయాలలో ఉన్నాడు, కానీ ఆశించినంత మేరకు పోలేకపోయాడు. కానీ ఇది పెట్టిన తర్వాత మీకు తప్పకుండా ఏదో ఒక పదవి దొరుకుతుంది అని చెప్పాను నేను. మరి ఆ పదవికి 2-3 కాంపిటీటర్గా ఉన్నప్పుడు అది నాకు వస్తుందా అని అడిగాడు. నేనేమన్నానంటే ఇలాంటి వీధి చూపు కనుక ఉంటే ఆ ముగ్గురిలో కూడా నాయకత్వం నీ వైపే మొగ్గు చూపుతుంది అని చెప్పడం జరిగింది. దానికి కారణం ఈ వీధి చూపు అని చెప్పాను. ఇది మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నేను ఈ వాస్తు చేయించిన కొన్ని రోజులకే అతనికి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇది నిజం. సో ఇలాంటి ప్లేసు మనకు ముందరున్నప్పుడు దీనిని మంచి వీధి చూపు అవుతుంది కాబట్టి ఇలా కడుపుకొని పారుగోడ కట్టుకోవడం చాలా మంచిదండి. ఇది పశ్చిమ వాయవ్యం ఎలా పనిచేస్తుందో దీని ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఇతను ముందు వచ్చిన ఎవరైతే వాస్తు చెప్పారో
అతను ఈ మాట చెప్తే సరిపోయేది, కానీ అతను చెప్పనట్టున్నాడు. వీరు అడగలేదా తెలియదు, కానీ నేను పోయి తర్వాత ఇది సూచించడం జరిగింది. నేను సూచించిన ప్రకారం ఇక్కడ గేటు పెట్టుకొని ఇలా చేశాడు. చేసిన కొన్ని రోజులకే అతనికి పదవి దక్కిందండి. సో ఈ వీధి చూపు మహత్యము అలా ఉంటుందండి. కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే, ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు శాస్త్రజ్ఞునితో సంప్రదించండి. అతను చెప్పిన ప్రకారము, వాస్తు ప్రకారము ఇంటి గ్రాఫ్లో ఏమైనా తేడాలుంటే అతనితో సరిచేపించి ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం. థ్యాంక్ యూ అండి.